2025 మరి శ్రావణ మాసం రానే వచ్చింది. ఎంతో పండుగ వాతావరణాన్ని మనకు తెచ్చిపెట్టేటువంటి శ్రావణ మాసం, అత్యంత పరమ పవిత్రమైనటువంటి ఈ శ్రావణ మాసంలో, ఈ యొక్క ఆగస్టు నెలలో మరి వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతోంది, వృషభ రాశి వారి యొక్క పరిస్థితి ఏమిటి అనేటువంటి విషయాన్ని మనము పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి అనగానే మనకు కృత్తికా నక్షత్రము 2, 3, 4 పాదాలు, అదేవిధంగా రోహిణి నక్షత్రము, మృగశిర నక్షత్రం 2 పాదాలు. అంటే శ్రీకృష్ణుల వారి యొక్క రోహిణి నక్షత్రము కలిగినటువంటి వృషభ రాశి వారు ఎంతో సుందరంగా ఉంటారు. సుందరంగా ఉంటారు అంటే వారి జాతకరీత్యా ఏమైనా లగ్నాత్ కానీ కొన్ని స్థానాలలో కొన్ని గ్రహాలు ఉంటే కొంత ఇబ్బందికరంగా ఉంటుంది. సో ఓవరాల్గా ఈ మనకు వృషభ రాశికి సంబంధించినటువంటి వారికైతే స్త్రీ ఫాలోయింగ్ కానీ పురుష ఫాలోయింగ్ కానీ అధికంగా ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ యొక్క వృషభము అంటేనే మనకు ఎద్దుగా చెప్పబడుతూ ఉంటుంది. ఎక్కువగా కూడా మనము ఒక సామెత వింటూ ఉంటాం, అరే వాడు ఏమిట్రా ఒంటెద్దు పోకడబోతున్నాడు అనేటువంటి. సో ఆ ఒంటెద్దు అంటే మనకు అసమత్వము అని తెలుసుకోవాలి. అదేవిధంగా ఇష్టం వచ్చినటువంటి రీతిలో వీరి గమనం ఉంటుంది వృషభ రాశి వారిది. అదేవిధంగా ఈ రాశి వారి యొక్క ప్రవర్తనాదుల్లో ఈ విషయాన్ని గమనించి తగు జాగ్రత్తలు సూచించవలసి ఉంటుంది అనేటువంటి విషయానికి ఆ యొక్క ఇంట్లో ఉండేటువంటి పెద్దవారు కానీ గురువులకు కానీ తెలుసుకోవాలి. సో అదేవిధంగా ఈ రాశి వారికి ఓపిక ఎక్కువ, కొంత లేజినెస్ కూడా ఎక్కువనే. ఎప్పుడు ఏవో ఒక పనులు చేస్తూనే ఉంటారు, పనిని బాధ్యతాయుతంగా నిజాయితీగా చేస్తారు వృషభ రాశి వారు. అయితే వీరు ఏ పని చేసినా వచ్చేటువంటి ఫలితం ఎక్కువ శాతం ఇతరులకే దక్కేటువంటి పరిస్థితి ఉంటుందనేటువంటిది గమనించుకోవాలి. ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు. అదేవిధంగా అన్నం కన్నా చిరుతిళ్ళు అనేటువంటిది వీరికి అధికంగా ఇష్టం ఉంటుంది. స్వీట్లు కానీ పల్లీలు కానీ మొదలగునటువంటి ఆహారాలు. అదేవిధంగా పరస్త్రీ పరపురుష వ్యామోహము అధికము అని చెప్పుకోవచ్చును. ఇంకా స్థిర గంభీర స్వభావాలు కలిగి ఉంటారు అని చెప్పబడుతూ ఉంది. సౌందర్య ప్రియులు ఇట్టి వృషభ రాశి వారు. శరీర దృఢత్వము, ఆరోగ్యము చక్కటిది కలిగినటువంటి వారు ఈ యొక్క వృషభ రాశి వారు. మరి ఇంకను చూసుకున్నట్టయితే కొంతమేర వీరికి ఎలాంటి బిజినెస్ కానీ వృత్తులు కానీ చిన్నగా చూసుకుందాము. కొంతమేర వీరికి అంటే హెల్త్ రిలేటెడ్ కానీ ఎలాంటి సమస్యలు ఉంటవి, ఎలాంటి వృత్తిలో వీరు సాధించవచ్చును, ఎలాంటి బిజినెస్లో ఉండాలనేది అన్నీ. కొంతమేర విశాలమైనటువంటి ముఖము, మధ్యమ దేహంతో కలిగి ఉంటారు. లావైనటువంటి మెడ, నల్లని తల వెంట్రుకలు, అదేవిధంగా కాంతి కలిగినటువంటి కళ్ళు, అద్భుతమైనటువంటి ప్రకాశము, అందమైనటువంటి రూపము. అదేవిధంగా కొంత వీరికి మెడకు సంబంధించి గొంతుకు సంబంధించి ఇబ్బందులు ఉంటవి. ఈ యొక్క అదేవిధంగా పొలాలు కానీ పర్వతాలు కానీ లైక్ అగ్రికల్చర్ రిలేటెడ్ వీరికి అద్భుతంగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చును. పరిశ్రమలు, కోర్టు తగాదాలు, ఇంకా సోమరితనము, శృంగారము, అదేవిధంగా రహస్య ప్రవర్తన, ఆత్మస్థుతి, దీర్ఘంగా కోపము, అజీర్ణము, సంగీతంపై ఆసక్తి ఎక్కువ, తమకు తోచిన విధంగా పనిచేయడము, తొందరపాటు అనేటువంటిది చాలా తక్కువ, నెమ్మదిగా పనులు చేయడము వీరికి ఇష్టము. అధికమైనటువంటి ఓర్పు, ఎక్కువ మంది స్నేహితులు ఉంటారు. పరోపకార చింతన, బాల్యంలో కొంత కష్టాలు ఉంటవి. యవ్వన వృద్ధాప్య దశలో సుఖ సంతోషాలు,
క్షమాగుణము అధికంగా కలిగినటువంటి వారు. అదేవిధంగా ధనం విషయంలో అతి జాగ్రత్తగా ఉంటారు. ఇట్లా చాలా విషయాలు ఉంటవి. అయితే ఈ యొక్క వృషభ రాశికి సంబంధించి ఇందాక మనం చెప్పుకున్నాం. ఈ యొక్క కృత్తిక కానీ, అదేవిధంగా రోహిణి కానీ, మృగశిర 2 పాదాలు. ఈ మృగశిర మెడికల్ రిలేటెడ్ అద్భుతంగా ఉంటారు. రోహిణి సాఫ్ట్వేర్ రిలేటెడ్ బాగుంటారు. సో కృత్తిక ఆల్సో మీడియా రంగంలో అద్భుతమైనటువంటి రాణింపు ఉంటుంది వీరికి మొత్తం మీద. ఇక ఈ వృషభ రాశి వారికి సంబంధించినటువంటి విషయాన్ని చూసుకున్నట్టయితే అద్భుతమైనటువంటి వ్యాపారాలలో లాభాలు కనబడుతూ ఉన్నవి. అదేవిధంగా వివాహం కాని వారికి వివాహం జరిగేటువంటి పరిస్థితి, స్త్రీ సల్లాపము, సంతాన సౌఖ్యము, మనో నిర్మలత, ఇష్టవాంఛ ఫలసిద్ధి. మీరు ఏదైతే ఈ పని కావాలి అని అనుకుంటున్నారో ఆ పని నెరవేరేటువంటి నెల ఆగస్టు నెల. అదేవిధంగా ఏదో ఒక మనిషి మిమ్మల్ని అద్భుతమైనటువంటి స్థానానికి తీసుకువెళ్ళేటువంటి మాసం ఆగస్టు మాసం. ఎవరిదో ఒక పరిచయం మీకు విపరీతమైనటువంటి లాభాన్ని తెచ్చిపెట్టేటువంటి మాసం ఈ యొక్క ఆగస్టు నెల. గుర్తుంచుకోండి, మీకు లాస్ట్ శ్రావణ మాసంలో అద్భుతమైనటువంటి ఒక శుభము మీకు కలిగింది, ఒక నెల అటు ఇటుగా అంతే. సో ఎప్పుడైనా ఈ యొక్క వృషభ రాశి వారికి శ్రావణ మాసము విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చిపెడుతుంది, అది గమనించుకోండి. ఇక అదేవిధంగా రావలసినటువంటి ధనము రావడము, కుటుంబంలో చక్కటి సౌఖ్యము, కీర్తి వృద్ధి, పేరు ప్రఖ్యాతలు అభివృద్ధి అయ్యేటువంటి పరిస్థితి, చక్కటి ధనాదాయము, దాన ధర్మ నిర్వహణ, మనోనిబ్బరము, అదేవిధంగా మంచి సంతృప్తితో ఉండేటువంటి మాసంగా గోచరిస్తూ ఉంది. కొంతమేర అంతకుముందు గడిచినటువంటి రోజులు బాగా లేవు అని అనుకున్నప్పటికీ ఇట్టి ఆగస్టు నుండి మనకు విశేషమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తుంది ఉంది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకోండి ఇట్టి వృషభ రాశి వారు. సో అదేవిధంగా ఇంకాను చూసుకున్నట్టయితే ఉద్యోగానికి సంబంధించినటువంటి మార్పిడి, అక్కడి నుంచి ఆఫర్ బాగుంది, ఇది విడిచిపెడదామా వెళదామా, ఇది విడిచిపెట్టబుద్ధి అవ్వటం లేదు, మరి అటు వెళితే ఏమిటి పరిస్థితి, ఇలాంటి తర్జనా భర్జనాలలో మీరు ఒక నమ్మకమైనటువంటి వ్యక్తి యొక్క మాటలను స్వీకరించి స్టెప్ తీసుకోవడం ద్వారా మంచి ఫలితం మీ సొంతం. రాబోయే 2-2.5 సంవత్సరాలు శనైశ్వరుడు మీకు అద్భుతమైనటువంటి యోగాన్ని తెచ్చిపెడతాడు, అది గమనించుకోండి. ఇక అదేవిధంగా అనూహ్య ఆపదలు, కొంత అగ్ని సంబంధించినటువంటి ఇబ్బందులు, దొంగతనానికి సంబంధించి కానీ లేదా దొంగలకు సంబంధించి కానీ ఏవైనా వస్తువులు దొంగతనానికి గురవ్వడం కానీ, ఇంట్లో పెట్టినటువంటి డబ్బులు మాయమవ్వడం కానీ, బంగారం మాయమవ్వడం కానీ ఇలాంటివి కొన్ని ఉంటాయి. లేదా బంగారం తాకట్టులో పెట్టుకోవడం కానీ, అది విడిపించుకుందామని ఎన్నిసార్లు ట్రై చేసినా విడిపించుకోలేని సందర్భాలు ఈ ఆగస్టులో వచ్చేస్తుంది. మీ ఆగస్టులో అమ్మవారు ఆ బంగారం రూపకంగా మీ ఇంటికి రాబోతూ ఉంది, అంతే, అది గమనించుకోండి. అదేవిధంగా కొంతమేర బంధుమిత్రులకు సంబంధించినటువంటి గొడవలు ఏర్పడేటువంటి సిచ్యువేషన్స్ కూడా ఉంటుంది. ఒక బంధుమిత్రులే అని కాదు, పనిచేసే చోట కొలిక్స్ కూడా కావచ్చు. కనుక ఇన్ని విషయాలలో అప్రమత్తంగా జాగ్రత్త అనేటువంటిది వహించడము ఎంతో అవసరము వృషభ రాశి వారికి. సో వృషభ రాశి వారు ఎక్కువగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో ఒక 18 ప్రదక్షిణాలు చేసి రోజు కూడా నమస్కరించుకొని ఇంటికి వెళ్ళడం వల్ల మంచి ఫలితం మీ సొంతం. ఇంకా అద్భుతమైనటువంటి సమాచారం కావచ్చును. విశేషంగా మీ జీవితంలో గడిచిన సంఘటనలు, జరగబోయే మంచి చెడు విషయాలు, జరుగుతున్నటువంటి ఇబ్బందులు, లేదా ఇట్లే ఉంటుందా రాబోయే ఇబ్బందులు,
రాబోయే మంచి విషయాల గురించి తప్పకుండా సంప్రదించండి. నేను మీ మురళీధర్ శర్మ. ఆల్ ద బెస్ట్.